కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైందని భావిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరులలో 50 పడకల ఆసుపత్రులను 100 పడకలకు మార్చాలని అసెంబ్లీలో సభ్యులు కోరారు. దీనిపై మంత్రి సమాధానం ఇచ్చారు. ఆసుపత్రుల ఉన్నతీకరణపై కొత్త పాలసీ రూపొందిస్తున్నామని చెప్పారు. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించినట్లుగా ఆయన చెప్పారు. ఇక మొదటి దశలో ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ మోడల్ కింద 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని మంత్రి వివరించారు. మోటూరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా బీపీహెచ్యూలు, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మోటూరు, గుడ్లవల్లేరు, నాగర్ కర్నూలు జిల్లా